చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా, ఈ రౌడీ షీటర్స్ కి, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, రేప్ చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోర్టులలో. మీరు గట్టిగా నిలబడాలి. లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం? దీనిని మీరు ఆలోచించాలి. ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. లాయర్లందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ లో ఒక డాక్టర్ పసిబిడ్డ, పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ లో చంపేశారు వాళ్ళని. ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. అటువంటివి రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి, మన దేశంలో రావాలి. పోలీస్ అంటేనే, ప్రభుత్వాలంటేనే భయపడాలి. రౌడీ షీటర్స్ కానీ, ఈ రేపులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ భయపడుతున్నారు? భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా రౌడీ షీటర్స్ అంతా వీధుల్లో తిరుక్కుంటున్నారు. రేపులు చేసేవాళ్ళు రేపులు చేస్తా ఉన్నారు. ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్ని కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తా ఉన్నారు వాళ్ళకి. ఇది కరెక్ట్ అంటారా?